ఈ పల్లెటూరి పేరు వెంకటాపురం. చుట్టూ పచ్చని చేలు, పక్కనే పారే చిన్న వాగు, ప్రశాంతమైన వాతావరణం. కాని ఆ ప్రశాంతతకు దూరంగా ఆ ఊరి చివర దారిద్రపు నీడలో ఉన్న చిన్న ఇల్లు సుజాతమ్మది. ఇల్లు అన్నా, వాసము అన్నా అదొక పాత రేకుల గుడిసె. పగలంతా కాయా కష్టం, రాత్రంతా పస్తులు ఉండకుండా ఎలా బతకాలి అనే లెక్కలు తప్ప మరొకటి ఆ ఇంట్లో తెలియని రోజులు. సుజాతమ్మ భర్త రాణి చిన్నారిగా ఉన్నప్పుడే అకాల మరణం చెందడంతో ఆమె జీవితం రాణికే అంకితమైపోయింది. తన ఒంటరితనాన్ని, భయాలని పక్కన పెట్టి ఆమె ఒక్కతే కూలి పనులు చేస్తూ, ఇళ్లల్లో పాత్రలు తోముతూ, బట్టలు ఉతుకుతూ కూతురుని పెంచుతుంది. రాణి చిన్నప్పటి నుంచి చాలా తెలివైన పిల్ల, చదువులో చురుకైనది. ఆమె కళ్ళు ఎప్పుడూ పుస్తకాల్లోనే ఉండేవి. అయితే ఆమె మనసులో పేదరికం పట్ల తీవ్రమైన చిన్న చూపు. తాను అనుభవిస్తున్న అవమానం అనే అగ్ని తనలో పేరుకుపోయింది. తన స్నేహితులు వేసుకునే రంగురంగుల కొత్త బట్టలు, వారు స్కూళ్లకు తెచ్చుకునే రుచికరమైన టిఫిన్లు, వారు ఉండే పెద్ద పెద్ద ఇళ్లను చూసినప్పుడల్లా ఈ దారిద్రమే తన జీవితానికి శాపంగా, అదృష్టహీనతగా భావించేది. నువ్వు ప్రతిరోజు ఇదే డ్రెస్ వేసుకుంటావు, నీకు చిరాగ్గా అనిపించదా? నువ్వు మీ అమ్మతో నీకు వేరే డ్రెస్ కొనమని చెప్పొచ్చు కదా అని తన తోటి పిల్లలు అడిగే ప్రశ్నలకు రాణి దగ్గర ఏ సమాధానమూ ఉండదు. దాంతో రాణి వారు అడిగే ప్రశ్నలు అన్నింటికీ మౌనంగా ఉండిపోతుంది. ఇంటికి తిరిగి వెళ్లిన రాణి తన తల్లితో, అమ్మా, నా స్నేహితులు రోజు ఇదే డ్రెస్ వేసుకుంటున్నావు, మీ అమ్మని కొత్త డ్రెస్ కొనిమ్మని అడగొచ్చు కదా అని నాతో అన్నారమ్మా. నాకు ఒక కొత్త డ్రెస్ కావాలి అని రాణి మారం చేస్తుంది. తల్లి రాణి, నీకు పేరైతే రాణి అని పెట్టాను, కానీ నిన్ను రాణిలా మాత్రం చూసుకోలేకపోతున్నానమ్మా. నాలాంటి దాని కడుపున పుట్టడమే నువ్వు చేసుకున్న పాపం తల్లి. ఈ అమ్మ పరిస్థితి ఏంటో నీకు చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదమ్మా నీది అని తనలో తానే కుమిలిపోతుంది. అలా కొన్ని సంవత్సరాలు భారంగా గడుస్తాయి. చిన్నారి రాణితో పాటు తనకు పేదరికంపై ఉన్న అసహ్యం కూడా పెరిగి పెద్దదిగా మారుతుంది. బయట సమాజంలో ఆమె తన తెలివితేటలతో ఎంతో పేరును సంపాదించిన ఇంటికి వచ్చేసరికి తన గుడిసె, మాసిన బట్టలు, కష్టంలో మునిగిపోయిన తన తల్లి రూపం, ఇవన్నీ ఆమెను వెనక్కి లాగుతున్నట్టుగా అనిపించేది. ఒకరోజు స్కూల్ ఫంక్షన్లో తన తల్లి పాత చీర కట్టుకొని చేతులకు అప్పటిదాకా చేసిన పని మురికితో వచ్చింది. రాణిని చూడగానే తల్లి కళ్ళల్లో ఆనందం, గర్వం. కాని రాణి మాత్రం ఆ తల్లిని చూడగానే సిగ్గుతో తలదించుకుంది. తన స్నేహితులు తన తల్లిని చూసి నవ్వుకోవడం ఆమె భరించలేకపోయింది. అమ్మా, నువ్వు ఎప్పుడూ ఇలా పాత చీరలతో, మురికి చేతులతో నా స్కూల్కి రావద్దమ్మా. నిన్ను చూడగానే అందరూ నవ్వుతున్నారమ్మా అని కోప్పడింది. ఆ మాటలు విన్న సుజాతమ్మ గుండెల్లో సూది గుచ్చినట్టుగా అనిపించింది. గుండె తరుక్కుపోయినా ఆమె బాధను దిగమింగుకొని కళ్ళల్లో నీరు రాకుండా ఆపుకొని, సరే అమ్మా, నువ్వు బాగా చదువుకుంటే నేను ఈ కష్టం పడాల్సిన అవసరం ఉండదు కదా. నువ్వు సంతోషంగా ఉంటే చాలు తల్లి. నేను ఇంకా ఎప్పుడూ ఇటువైపుగా రానమ్మా అని తన కూతురి ఆశకు అడ్డం రాకూడదు అని బలవంతంగా నవ్వింది. ఆ రోజు సుజాతమ్మకి బాగా అర్థమయ్యింది, తన కూతురికి తల్లి కంటే పరువే ముఖ్యం అని. ఆ పరువు కోసమే రాణి చదువుకుంటుంది అని తెలుసుకొని ఆమె కన్నీళ్లను తనలోనే దాచుకొని కూతురి ఆశలకు రెక్కలు తొడగాలి అని నిశ్చయించుకుంది. అలా రోజులు గడిచే క్రమంలో రాణి పెరిగి పెద్దదవుతుంది. తను ఇంజనీరింగ్ చదవాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఆ నిర్ణయం తల్లి సుజాతమ్మకి ఆకాశాన్ని తాకినంత సంతోషాన్ని, అదే సమయంలో అగాధమైన భయాన్ని కలిగిస్తుంది. పట్నంలో ఇంజనీరింగ్ చదవాలి అంటే లక్షలకు లక్షలు ఖర్చు.
కూలీ పని చేసే తనకు అది అసాధ్యం. అయినా కూతురి కల ముందు ఆమె త్యాగం వెనుకడుగు వేయలేదు. అమ్మా, నువ్వు అప్పు చేయాలి. నేను బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి ఆ అప్పు అంతా తీర్చేస్తానమ్మా. నాకు మళ్ళీ ఈ మూర్ఖి జీవితం గడపాలి అని లేదు అని కరాఖండిగా చెప్పేసింది రాణి. ఆమె మాటల్లో ఆత్మవిశ్వాసం కంటే పేదరికంపై ఉన్న కోపం ఎక్కువగా కనపడింది తల్లికి. సుజాతమ్మ తన భర్త జ్ఞాపకంగా ఉంచుకున్న పుస్తల తాడు మినహా అన్నీ అమ్మేసింది. తెల్లవారుజామున 4 గంటలకు లేచి 3 ఇళ్లల్లో పనులు చేసేది. సాయంత్రం మిగిలిన సమయాల్లో కుట్టు పనులు, అల్లిక పనులు చేసి వచ్చిన ప్రతి పైసాను కూతురు ఫీజు కోసమే దాచిపెట్టేది. అలా 4 ఏళ్ల పాటు రాణి పట్నంలో హాస్టల్లో హాయిగా చదువుతుంటే సుజాతమ్మ మాత్రం ఇంటి అప్పులు, హాస్టల్ ఫీజు ఒత్తిడిలో ముఖం పాలిపోయి కళ్ళ కింద నల్లటి వలయాలతో జీవోత్సవంలా తయారయింది. తను ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి ప్రతిఫలంగా కూతురికి మంచి ఉద్యోగం రావడంతో సుజాతమ్మ గుండె ఆనందంతో నిండిపోయింది. ఆ రోజు ఆమె అనుకుంది, నా కూతురు ఈ ఊరికే ఒక గర్వకారణం అవుతుంది అని. రాణి కష్టపడి చదివింది. ఆమె ప్రతిభకు, తెలివితేటలకు తగ్గట్టే హైదరాబాద్లో ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో మంచి జీతంతో కూడిన ఉద్యోగం దొరికింది. దాంతో రాణి తల్లిని, తల్లిపడ్డ కష్టాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. తను పట్నం వెళ్లిపోయి మంచి అపార్ట్మెంట్లో ఉంటూ కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఆమె వేసుకునే దుస్తులు, ఆమె మాట్లాడే ఆంగ్ల భాష, ఆమె నడిచే స్టైల్ అంతా మారిపోయింది. ఆమె తన పాత జీవితాన్ని, పేదరికం అనే దుఃఖపు ఛాయను పూర్తిగా మర్చిపోవాలి అని అనుకుంది. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. రాణి దగ్గర నుండి తల్లికి ఒక్క ఫోన్ కూడా రాలేదు. అలా చాలా రోజుల నుండి కూతురి గొంతు కూడా వినకపోయేసరికి సుజాతమ్మ దిగులు చెంది కూతురుని ఒక్కసారి కల్లారా చూడాలి అని, ఆమె పట్ల ఉన్న తల్లి ప్రేమను పంచుకోవాలి అని మనసు ఉబలాటపడింది. గుండెల నిండా ఆనందంతో తన చేతి కష్టం వాసన పోని ఆ పాత చీరలోనే కూతురికి ఇష్టమైన బెల్లం పాయసాన్ని, కొన్ని పల్లెటూరి పచ్చళ్లను వండి ఒక గుడ్డి సంచిలో సర్దుకొని రైలెక్కి హైదరాబాద్కి చేరింది. తనను చూసి తన కూతురు ఎంతో సంతోషిస్తుంది అని ఊహించుకుంటూ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నింపుకుంది. సుజాతమ్మ రాణి ఉండే అత్యంత ఖరీదైన, అత్యంత ఎత్తైన అపార్ట్మెంట్ గేట్ దగ్గరకు వెళ్ళగానే ఆమె వేసుకున్న మాసిన చీర, పల్లెటూరి యాస, చేతిలో ఉన్న పాత గుడ్డ సంచి ఇవన్నీ చూసి గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ లోపలికి కూడా తనని అనుమతించలేదు. దాంతో దిక్కుతోచని పరిస్థితుల్లో సుజాతమ్మ రాణికి ఫోన్ చేసి, అమ్మా, నేను గేట్ దగ్గర ఉన్నానమ్మా, నన్ను లోపలికి రానివ్వడం లేదమ్మా అని వణుకుతున్న గొంతుతో చెప్పింది. రాణి అప్పటికే ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చింది. ఆఫీస్ సూట్ వేసుకుని అద్దం ముందు నిలబడి తన కీర్తిని, హోదాని చూసుకుంటున్న ఆమెకు బయట గేట్ దగ్గర నిలబడిన తన తల్లి రూపం ఒక భయంకరమైన గతాన్ని గుర్తు చేసింది. ఆ సమయంలో తన తల్లిని ఆ రూపంలో, ఆ పరిస్థితుల్లో చూస్తే తన సహ ఉద్యోగులు ఏమనుకుంటారో, తన ఇమేజ్ ఏమైపోతుందో అన్న ఆలోచనలో పడింది. దాంతో రాణి కోపం కట్టలు తెంచుకుంది. అమ్మా, నువ్వు ఎందుకు చెప్పకుండా ఇక్కడికి వచ్చేశావు? ఎంత తొందరగా వచ్చావో అంత తొందరగానే మర్యాదగా తిరిగి వెళ్ళిపో. నీకు తెలుసు కదా నేను ఇక్కడ ఎలాంటి లైఫ్ స్టైల్లో జీవిస్తున్నానో. ఇక్కడ అందరూ చాలా హై క్లాస్, వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తారు. నువ్వు ఇక్కడికి వస్తే నా పరువు ఏమైపోతుంది చెప్పు? నేను ఇన్నాళ్ళు కష్టపడి నిర్మించుకున్న ఈ హోదా అనే మేడ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అని విసుగుగా కఠినంగా మాట్లాడింది. ఆ మాటలు విన్న తల్లి మనసు మరొక్కసారి గాయపడింది. ఆమె కళ్ళు నీళ్లతో చెమ్మగిల్లిపోయాయి. అమ్మా, పరువు అంటావేంటమ్మా? నేను నీకు జన్మనిచ్చిన తల్లినమ్మా.
నా మురికి రూపం నీ పరువుకి అడ్డం వస్తుందా అని మెల్లిగా అడిగింది. అమ్మా, అర్థం చేసుకో, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకు. నేను ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ని. నా ఫ్రెండ్స్ అందరూ రేపు నా ఫ్లాట్కి వస్తున్నారు. నువ్వు ఇక్కడ పల్లెటూరి మనిషిలా, ఒక పేద మనిషిలా ఉంటే వాళ్లకు నువ్వెవరు అని అడిగితే నేనేం చెప్పాలి? నన్ను నా పాటికి వదిలేయమ్మా, దయచేసి నువ్వు తిరిగి వెళ్ళిపో అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది. అలా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ రాణి తల్లిని చూడడానికి ఒక్కసారి కూడా తన సొంత ఊరికి తిరిగి వచ్చింది లేదు కదా, ఒక్క ఫోన్ చేసి మాట్లాడింది కూడా లేదు. రాణి తన అహంకారపు ప్రపంచంలో మరింత ఎత్తుకు ఎదిగింది. ఆమె ఉన్నత స్థానానికి చేరుకుంది. మంచి ఉద్యోగంతో పాటు ఉన్నత కుటుంబానికి చెందిన బాగా సంపాదించే యువకుడితో ఆమె వివాహం కూడా కుదిరింది. వివాహానికి కూడా తన తల్లిని పిలవలేదు. ఆమె అత్తమామలకు తను ఒక పేద కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి అన్న విషయం తెలియడం తనకు ఏమాత్రమూ ఇష్టం లేక తను ఒక అనాథని అని చెప్పింది. పెళ్లి తర్వాత కూడా రాణి తన తల్లిని చాలా అరుదుగా, రహస్యంగానే కలుసుకునేది. తన భర్త ఊరిలో లేనప్పుడు తను ఎవరికీ తెలియకుండా తల్లిని కలిసి కొద్దిసేపు మాట్లాడి తన బాధ్యత తీరిపోయింది అన్నట్టుగా వెంటనే తిరిగి వచ్చేసేది. తల్లి ఆరోగ్యం బాగా లేకపోయినా, పనులు చేసుకోలేని స్థితిలో ఉన్న రాణి ఆ విషయాన్ని పట్టించుకునేది కాదు. తన జీవితంలో తల్లి ఒక గత జ్ఞాపకం, ఒక బరువు మాత్రమే అని భావించింది. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. రాణి జీవితం బయట ప్రపంచానికి చాలా బాగా కనిపించింది. మంచి ఇల్లు, ఖరీదైన కారు, నలుగురిలో గౌరవం, అంతా ఆమె అనుకున్నట్టే ఒక అలంకరించిన బొమ్మలా జరిగింది. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాలం లెక్కలు ఎప్పుడూ వేరుగా ఉంటాయి. ఒకరోజు రాణి కంపెనీలో ఒక పెద్ద ఆర్థిక కుంభకోణం బయటపడింది. ఆ కుంభకోణంలో ఆమె పేరు నేరుగా లేకపోయినా ఆమె ఆ బృందంలో పనిచేయడం, పెద్ద హోదాలో ఉండటం వల్ల యాజమాన్యం ఆమెను బాధ్యురాలిగా చేసి ఉద్యోగం నుండి తక్షణమే తొలగించింది. అకస్మాత్తుగా అత్యున్నత స్థానం నుంచి అమాంతం కింద పడింది రాణి. ఆమె జీవితం ఒక్కసారిగా తలక్రిందులు అయిపోయింది. ఆమె ఉద్యోగం పోవడం, పరువు పోవడం, ఈ విషయం బయటపడగానే ఆమె భర్త, అత్తమామలు ఆమెని నిందించడం, దూరం పెట్టడం మొదలుపెట్టారు. తన హోదా, డబ్బు చూసి పెళ్లి చేసుకున్న ఆ బంధాలు కష్టం రాగానే వేగంగా చెల్లాచెదురైపోయాయి. నీ దగ్గర ఉన్న డబ్బు, నీ హోదాని చూసి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నీకు ఉద్యోగం పోయింది. నలుగురిలో నీ వల్ల మా కుటుంబ పరువు పోయింది. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని ఆమె భర్త ముఖం మీదే చెప్పడంతో రాణి ఆ ఇంటిని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగం పోయిన బాధతో, నలుగురిలో పరువు పోయిందనే అవమానంతో, అన్నిటికంటే ముఖ్యంగా ఒంటరితనం అనే భయం రాణిని కృంగతీసింది. ఆమె తన అహంకారపు ప్రపంచం అనే ఇసుక మేడ ఒక్కసారిగా కూలిపోయినట్టుగా అనిపించింది. తనకు ఎక్కడా ప్రశాంతత దొరకలేదు. ఆత్మవిశ్వాసం కోల్పోయి ఏకాంతంగా దిక్కులేని మనిషిలా ఉండిపోయింది. అదే సమయంలో పల్లెటూరిలో తన తల్లిని చూసుకునే బంధువుల్లో ఒకరు రాణికి ఫోన్ చేసి, అమ్మా రాణి, మీ అమ్మ ఆరోగ్యం అస్సలు బాలేదమ్మా. ఒక్కసారి వచ్చి నీ తల్లిని చూసుకో అమ్మా. ప్రతి క్షణం నీ పేరే కలవరిస్తుందమ్మా. నువ్వు తక్షణమే రావాలి అని ఆందోళనగా చెప్పారు. అప్పటికి రాణి ఇంకా తన అహంకారం అనే పొరలోనే ఉండిపోయింది. తను అనుభవించిన దెబ్బ, అవమానం ఇంకా ఆమెను బాధపెడుతూనే ఉన్నాయి. నాకే ఇప్పుడు బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. నేను నా సమస్యల గురించే ఆలోచించాలా, లేక నా తల్లి గురించే ఆలోచించాలా? నేను ఇప్పుడు రావడం కుదరదు. మీరంతా ఉండి కూడా తనని హాస్పిటల్లో చేర్చలేరా? అవసరమైతే డబ్బులు పంపిస్తాను, హాస్పిటల్లో చేర్చండి అని మొండిగా మాట్లాడింది. ఆ మాటలు విన్న బంధువులకు పట్టలేనంత కోపం వచ్చి,
నీకు ఆ మాత్రం కూడా బాధ్యత లేదా? జన్మనిచ్చి తన జీవితాన్ని నీకోసం త్యాగం చేసి నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన తల్లి నీకు అవసరం లేని బరువు అయిపోయిందా? నీకోసం ఆమె ఎంత కష్టపడింది, కనీసం తల్లిని చూసుకునే అంత తీరిక కూడా నీకు లేదా? అని కోపంగా నిందించినట్టుగా మాట్లాడారు. అలా ఎన్ని మాటలు అన్నా తన మనసు మొండితనంతో నిండిపోయింది. ప్రపంచం తనను అవమానించింది కాబట్టి తను ఎవరినీ పట్టించుకోవలసిన అవసరం లేదు అనే ఆలోచనలోనే ఉండిపోయింది. అలా రోజులు గడిచే క్రమంలో రాణి పూర్తిగా ఏకాంతంగా ఉండడానికి అలవాటు పడింది. ఆమెకు నిద్ర లేదు, ఆకలి లేదు. ఆమె చుట్టూ ఇంతకాలం ఉన్న భ్రమల ప్రపంచం పగిలిపోయింది. ఉద్యోగం పోవడం, భర్త దూరం పెట్టడం, హోదా కోల్పోవడం, ఈ బాధలతో కుమిలిపోతున్న తనకు అకస్మాత్తుగా తన చిన్ననాటి జ్ఞాపకాలు, తన తల్లి పడ్డ కష్టం యొక్క చిత్రాలు కళ్ళ ముందు మెదిలాయి. హాస్టల్లో ఫీజు కట్టడానికి డబ్బులు లేక తను బాధపడుతున్నప్పుడు తన తల్లి వచ్చి తన పాత బంగారు గాజులు తాకట్టు పెట్టిన విషయం, తను మొదటిసారి స్కూల్కి వెళ్తున్నప్పుడు మురికి వీధిలో అందరి ముందు నిలబడి తనను గర్వంగా పంపించిన వైనం అన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. ఇప్పుడు తన ఉన్న పరిస్థితి ఒకప్పుడు తన తల్లి కూడా అనుభవించింది అన్న విషయాన్ని అర్థం చేసుకుంది. దాంతో రాణికి వాస్తవమేంటో అర్థమయ్యింది. ఈ ప్రపంచం తనకు గౌరవం, హోదా ఉన్నంత కాలమే పక్కన ఉంటుంది. కాని తల్లి ప్రేమ మాత్రం తను అహంకారంతో ఎంత దూరం నెట్టినా, ఎంతగా అవమానించినా ఎప్పుడూ తన కోసమే నిస్వార్థంగా ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ రోజు రాణి అహంకారం అనే శత్రువుపై తల్లి ప్రేమ అనే పవిత్ర శక్తి విజయం సాధించింది. ఇంకా ఏమాత్రమూ ఆలస్యం చెయ్యకూడదు. ఒకవేళ ఆలస్యం జరిగితే తన జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని పోగొట్టుకుంటాను అని భయపడింది. వెంటనే కారు తీసుకొని అపారమైన పశ్చాత్తాపం తన సొంత ఊరికి బయలుదేరింది. రాణి పల్లెటూరి ఇల్లు, చిన్నప్పుడు తను అసహించుకున్న పాత రేకుల గుడిసె ఇప్పుడు ఆమె కళ్ళకు ఒక పవిత్ర ఆలయంలా, స్వర్గంలా కనిపించింది. ఇల్లంతా చిందరవందరగా మురికిగా ఉంది. సుజాతమ్మ మంచంపై బలహీనంగా పడి ఉంది. ఆమె కళ్ళల్లో జీవం లేదు. కాని రాణి అలికిడి వినగానే తన కళ్ళల్లో ఆశ చిగురించింది. తన తల్లి దగ్గరకు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చింది రాణి. ఆ ఏడుపులో ఇన్నాళ్ల అహంకారం, పశ్చాత్తాపం, వేదన అన్నీ కలిసిపోయాయి. అమ్మా, అమ్మా వచ్చావా? నిన్ను చూడాలి అని నా మనసు పరితపించిపోయిందమ్మా. నిన్ను చూడకుండా ఎక్కడ కన్ను మూస్తానో అని ఎంతో కంగారు పడిపోయానమ్మా. వచ్చావా తల్లి అని చాలా సంతోషపడిపోతుంది. ఆ మాటలు విన్న రాణి తన తల్లిని గట్టిగా కౌగలించుకొని తనని క్షమించమని వేడుకుంది. నేను చాలా పెద్ద పొరపాటే చేశానమ్మా. నా అహంకారం, నా పరువు, నా హోదా ఇవన్నీ నీ ప్రేమ ముందు ఎంత చిన్నవో, ఎంత అల్పమైనవో నాకు ఇప్పుడే అర్థమైందమ్మా. నేను నిన్ను అవమానించాను, నిన్ను దూరం పెట్టాను. నువ్వు నా జీవితంలోకి వస్తే నా పరువు పోతుంది అని భయపడ్డానమ్మా. కానీ నీవు నా పక్కన ఉంటేనే నాకు నిజమైన ధైర్యం, గౌరవం అని ఇప్పుడే తెలుసుకున్నానమ్మా. ఈ గొప్పతనం, ఈ డబ్బంతా నువ్వు లేకుండా, నీ దీవెనలు లేకుండా నాకు దేనికి పనికిరావమ్మా అని తల్లి కాళ్లపై పడి ఏడ్చింది. రాణి ఆ రోజు నుండి పూర్తిగా మారిపోయింది. ఆమె తన అహంకారాన్ని, తన పాత మొండితనాన్ని విడిచిపెట్టింది. తన తల్లికి సేవలు చేస్తూ ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ తను సంపాదించుకున్న జ్ఞానంతో, తెలివితేటలతో మళ్ళీ కొత్తగా చిన్న స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొంతకాలం తర్వాత తల్లి ఆరోగ్యం కూడా మెరుగుపడింది. రాణి తన తల్లిని తనతో పాటు మళ్ళీ పట్నం తీసుకొని వెళ్ళిపోయింది. కానీ ఈసారి ఆమె ఎవరికీ భయపడలేదు. ఎవరైనా తన తల్లి గురించి ప్రశ్నిస్తే, సుజాతమ్మ నా తల్లి, నా జీవితానికి కారణం. నా తల్లి ప్రేమ కంటే గొప్ప హోదా నాకు ఏమీ లేదు
అని ప్రపంచానికి గర్వంగా ప్రేమతో పరిచయం చేసింది. తనని కాదు అన్న అత్త మామ, భర్త ముందే రాణి మళ్ళీ అంచెలంచెలుగా ఎదిగి తనేంటో మరొకసారి నిరూపించుకుంది. తన తల్లి గురించి, తన గత జీవితం గురించి ఈసారి పూర్తిగా తెలిసిన రాణి భర్త తనని మళ్లీ తన జీవితంలోకి ఆహ్వానించాడు. కాని రాణి మాత్రం తన ఆహ్వానాన్ని నిర్ముఖమాటంగా తిరస్కరించింది. కేవలం డబ్బు వల్ల తన దగ్గరికి చేరే బంధాలకు స్వస్తి పలికి తన తల్లితో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టింది. ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం, హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది. అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.